చిత్రోదయకు స్వాగతం మిత్రులారా. ఈరోజు వాయిదాలోనండి ఒక పల్లెటూరులో జరిగిన ఒక సంఘటన అండి, ఒక కథ, ఒక ఇంటి కథ అనుకోండి, మాట్లాడుకుందామండి. అయితే ఎవరికన్నా పల్లెటూళ్ళు అంటే నాకు చాలా ఇష్టం. అక్కడ జరిగే కథలు చాలా విచిత్రంగా ఉంటాయి. వాళ్ళు ఎదిగే విధానం, ఎస్పెషల్లీ మా వాళ్ళండి భవిష్యత్తులో అంటే జీవితంలో ఎలా ముందుకెళ్ళాలి అనేది బెస్ట్ ఎగ్జాంపుల్ సెట్ చేస్తూ ఉంటారు. ఒకరిని చూసి ఒకరు కాపీ కొట్టారని అనుకోవడానికి లేదు అది. ఎందుకంటే అది జస్ట్ వాడు ఎదుగుతున్నాడు కాబట్టి నేను ఎదగాలని చెప్పి, రైట్? అలాంటి ఫ్యామిలీస్ చాలా ఉంటాయి. అంటే ఒకప్పుడు చాలా చిన్నవాళ్ళు ఇప్పుడు బాగా బాగుపడ్డారు అనుకున్నవి అలాంటి ఒక ఫ్యామిలీ గురించి అండి. ఇష్టం ఉన్నవాళ్ళు, పల్లెటూరు కథలు ఇష్టం ఉన్నవాళ్ళు వినండి. ఒక ఆయనండి, పేరు కృష్ణమూర్తి అనుకుందాం, పేరు మార్చి చెప్తున్నా అండి. ఒక దిగువ మధ్యతరగతి కుటుంబం అండి. ఓకే, వాళ్ళ నాన్నగారు బాగా, వాళ్ళ అమ్మ నాన్న బాగా వ్యవసాయం మీద ఆధారపడిన వాళ్ళే. బట్ ఆస్తులు అది ఏం లేవండి. బాగా పేదవాళ్ళు, దిగువ మధ్యతరగతి కూడా కాదు, బాగా పేదవాళ్ళు అనుకుందాం. అయితే ఆయన అన్ఫార్చునేట్లీ చిన్నప్పుడే తల్లిదండ్రులను పోగొట్టుకున్నాడు. సో మేనమామ దగ్గర పెరిగాడు. అది మేనమామ గారు వాళ్ళ ఊరు తీసుకొచ్చేసి అక్కడ ఆయనకి ఆస్తి ఏం లేదు కాబట్టి దగ్గర పెట్టుకున్నాడు. మేనమామ కూడా ఆయన చిన్నప్పుడు ఇంకా ఎంత 4వ తరగతి ఎంతో చదువుకున్నాడు. ఆ తర్వాత నుంచి మేనమామ కూడా పొలం వెళ్ళిపోయాడు. చదువులేదు ఏం లేదు. ఇక పొలంలో పనిచేయడం, ఇంటి దగ్గర పశువుల దగ్గర చూసుకోవడం, పొలంలో పనిచేయడం, చేయించడం, రోజంతా కష్టపడి పనిచేయడం, వాళ్ళ ఇంట్లోనే వాళ్ళతో పాటే ఉండి ఇంత తిని అక్కడే ఉండేవాడండి. అయితే అలా చాలా సంవత్సరాలు ఆయన పెద్ద అయ్యేదాకా అక్కడే ఉన్నాడు. ఈయనకి మేనమామకి ఆడపిల్లలు లేరు, లేకపోతే చేసేసేవాడేమో పెళ్ళి. సో ఏం చేశారంటే ఒక్కడే కొడుకు ఆయనకి, మేనమామకి. ఆయన చదువుల పేరు చెప్పి ఆయన దూరంగా వెళ్ళిపోయాడు. అయితే ఈ ఆయన కృష్ణమూర్తి ఉన్నాడు కదా, ఆయనకి పెళ్ళిడు వచ్చేసరికి పెళ్లి చేయాలి కాబట్టి మేనమామ గారు బాధ్యత కాబట్టి అది దగ్గర పెట్టుకున్నాడు కాబట్టి పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. సో చేసేప్పుడండి ఆయనకి పాస్తి ఏం లేదు కాబట్టి, ఆయనకంటూ ఆస్తి లేదు, కానీ చిన్నప్పటి నుంచే ఈయన దగ్గర తీసుకున్నదే లేదు. ఆయన పండగలకి ఆయన కొత్త బట్టలు కొనడం, ఆయన కృష్ణమూర్తి గారి మెయింటెనెన్స్ అంతా మేనమామ మీదే వెళ్ళిపోయింది. కానీ ఒక భుజం కాశాడు కాబట్టి, అన్నేళ్ల పాటు ఆ కుటుంబానికి భుజం కాశాడు కాబట్టి, ఆయన పెద్ద కొడుకులా బిహేవ్ చేశాడు కాబట్టి ఇంటికి, ఈయన ఏం చేశాడంటే అండి, 1 ఎకరం పొలం ఇచ్చి ఈయనకి, ఈ కృష్ణమూర్తి అన్నాయనకి 1 ఎకరం పొలం ఇచ్చి మెళ్ళో బంగారు గొలుసు, అప్పుడు పాత రోజుల సంగతి చెప్తున్నా, ఓ సైకిల్ కొనిపెట్టాడు. అలాగే కొద్దిగా స్థలంలో, ఇంత స్థలం ఉంటే ఓ చిన్న పెంకుటిల్లు కట్టించి, మొత్తానికి మేనల్కి ఆయనకి గంటకు తగ్గ బొంత ఏదో వేరే చిన్న సంబంధం ఉంటే అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశాడండి. మేనమామ గారి బాధ్యత బ్రహ్మాండంగా తీర్చుకున్నాడు. కృష్ణ గారి భార్య, ఆవిడ పేరు అన్నపూర్ణ అనుకుందాం, అన్నపూర్ణ అండి ఆవిడ పేరు. సో ఒక ఎకరం చేతిలో ఉందండి. మేనమామ గారు ఇచ్చిన 1 ఎకరం చేతిలో ఉంది. ఒక ఇల్లు ఉంది, సొంత ఇల్లు. ఆయనకేమో వ్యవసాయం తప్ప వేరే ఏం రాదు కదా మరి. ఆవిడ కూడా రైతు కుటుంబం నుంచే వచ్చారు కాబట్టి చక్కగా పల్లెటూరులోనే ఉంటూ, ఇక ఆ రోజుల్లో పల్లెటూరులో వెళ్ళాలంటే మీకు తెలియదే ఉంది. ఐ వాజ్ టాకింగ్ అబౌట్ 20-25 ఇయర్స్ బ్యాక్ స్టోరీ చెప్తున్నాను నేను. మామూలు పనిలా ఇల్లు అలకడం దగ్గర నుండి అసలు పప్పులు, ఉప్పులు, ఆవకాయలు, ఒడియాలు, పచ్చళ్ళు, పిండి కొట్టడాలు, ధాన్యం దంచడాలు, చేతి నిండా పని. ఒక్క క్షణం తీరుకున్నది వాళ్ళకి. ఆయనేమో మేనమామ గారు పెద్ద ఆయన అయిపోయాడు, కొడుకేమో ఊళ్ళో లేడు. ఆ మేనమామ పొలం ఈయనే కౌలు చేసేవాడు. బయట వేరే వాళ్ళ దగ్గర కూడా కౌలుకు తీసుకుని, ఈయనకున్న 1 ఎకరంతో పాటుగా కౌలు తీసుకుని హ్యాపీగా కౌలు చేసుకుంటూ వ్యవసాయం మీద తృప్తిగా బ్రతుకుతున్నారండి. వ్యవసాయం చేయడం అనేది ఒక ఆర్ట్ అండి. ఓకే, చాలామంది అంటే రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు ఎవరన్నా అడిగితే మీకు చెప్తారు, అది ఏదో పొలంలో ఇదేయడం, అది పండించడం, బస్తాలు అమ్మటం, ధాన్యం అమ్మటం, దాని నుంచి కాదండి. దాని బై ప్రోడక్ట్స్ చాలా ఉంటాయి మధ్యలో వచ్చేవి. వీళ్ళకి యాక్చువల్లీ మిగిలేదే అక్కడ, వాళ్ళు మిగిల్చుకుని పైకి ఎదిగేదే అక్కడ. ఉదాహరణ చెప్తా. ఈయన కృష్ణమూర్తి గారు ఎంతమందికి ఆదర్శం అంటే అండి, వాళ్ళు బయట ఎప్పుడు కూడా ఊళ్ళో కూరగాయలు అమ్మొస్తే, లేకపోతే సంత జరుగుతుంది, ఎప్పుడూ కూరగాయలు కొన్న పాపాన్ పాల, ఎప్పుడూ ఒకటి కాయిపిస్తూనే ఉండేవారు. ఇంటి దగ్గర పెరడు, దాంట్లో కాయగూరలు, ఆకుకూరలు, రకరకాల కూరగాయ పాదులు, కరివేపాకు చెట్టు ఉండేది, ములక్కాడ చెట్టు ఉండేది, మిర్చి మొక్కలు, వంకాయ మొక్కలు. అసలు ఇంటి వెనకాలేమో కొంచెం ఖాళీ స్థలం ఉంటే అక్కడ అరటి చెట్లు, వాళ్ళది కాదు స్థలం అది, అయినా అక్కడ అరటి చెట్లు వేసుకునేవాళ్ళు. ఇంటి ముందు కొబ్బరి చెట్లు, వాళ్ళు బంధువుల్లాగా, అసలు బంధుగణంలో ఉండేది. అది ఎంత బాగుండేది వాళ్ళ ఇల్లు. అది కాకుండా అండి, పొలం దగ్గర ఈ గేదెలు కట్టడానికి దిమ్మ ఉంటుంది కదా, ఓ పక్కన ఒక చిన్న సైజు తోటలా వేసి కొన్ని పండ్ల మొక్కలు వేశారు అక్కడ. గట్టు వెంబడి, మీకు ఐడియా ఉంటుంది, గట్టు వెంబడి కొబ్బరి చెట్లు ఉంటాయి. ఇంత అవకాశం ఉంది కాబట్టి 2 గేదెలు తెచ్చుకుని పెంచుకునేవాళ్ళు. వాటితో పాటు ఒక ఆవును కొన్నారు. మీకు తెలిసిందే కదా, ఎరువుకి బాగా ఉపయోగపడుతుంది ఆవు ఉంటే. పైగా పొలం గట్ల నిండా అండి పచ్చగడ్డి, అది ఎంత బలి పెరిగేదంటే, కృష్ణమూర్తి గారి పొలంలో గడ్డి అంటే అసలు కేక అనమాట. ఇక వాళ్ళ పశువులకు అవసరమైనంత ఉంచుకుని మిగతాది వేలం వేసేవారు. చాలామందికి తెలిసి ఉంటుంది అప్పట్లో. ఇప్పుడు ఈ వరి కోత యంత్రాలు ఇవన్నీ వచ్చాక ఇంకా వేలం లేదు, పాడలేదు. కానీ
బడియా మందు మందు కొట్టుడు, విపరీతంగా మందు కొట్టేస్తున్నారు కదా ఇప్పుడు. ఇక్కడ గడ్డి పశువులు పెట్టాలంటే భయం వేస్తుంది. అప్పట్లో వేల వేసేవారు, ఈ గట్టు నేను పాడుకున్నాను అంటే వాళ్ళు కోసుకుంటారనమాట. ఆ పంట చేతికి వచ్చే వరకు అక్కడ పచ్చగడ్డి పెరుగుతూ ఉంటుంది కదా, వాళ్ళ పశువులు కోసుకుంటారు. ఈయన కృష్ణమూర్తి గారి ఆ మూడు ఆ పశువులు కానీ రోడ్డు మీద లేగదోడు ఉండేది కూడా వెళ్తుంది అనుకోండి. నార్మల్గా ఊళ్ళల్లో ఏ పశువు కన్నా డొక్క ఎండి కనబడితే వాళ్ళు వీళ్ళని ఏం లేదు, అరుగు మీద కూర్చున్న వాళ్ళు కూడా తిడతారు, ఏంట్రా మేపడం ఎదవా అని చెప్పి. కృష్ణమూర్తి గారి పశువులు వెళ్తుంటే ముచ్చటగా ఉండేవన్నమాట. ఫుల్గా మేపేసేవారు వాటిని. అలాగే పాలు, ఇంటి నిండా పాలు చక్కగా, దాని బై ప్రోడక్ట్స్ వెన్న, నెయ్యి, పెరుగు. ఊళ్ళో ఎక్కడ శుభకార్యం జరిగినా లేకపోతే బ్రాహ్మణులలో ఈ యజ్ఞ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదా, ఏదైనా క్రతువులు, మంచి నెయ్యి కావాలంటే అన్నపూర్ణ గారి దగ్గరికి మూర్తి గారి ఇంట్లో దొరుకుద్ది. అది సరిపోనట్టండి, ఇంటి దగ్గర 4 కోళ్ళు పెంచేవారు. రోజు మధ్యాహ్నం అసలు ఆ గుడ్ల కోసం వెతుక్కోవడం, ఆ గంప కింద కోళ్ళ గుట్లు భలే ఉండేదండి. సో కొబ్బరి చెట్ల నుండి, తాటి చెట్ల నుండి వచ్చే బై ప్రోడక్ట్ సంగతి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. చీపుళ్ళు, చేటలు, కొబ్బరి నూనె, కొబ్బరికాయలు, తాటి ముంజులు, తాటి పళ్ళు, తేగలు, ఏది వృధాగా పనిచ్చేవాళ్ళు కదండి. వాళ్ళ ఇంట్లో తీసుకున్న తీసుకోవడం, వాళ్ళకి సరిపడా పక్కన పెట్టడం, మిగతావన్నీ పంచిపెట్టడం. ఇప్పుడు పోయింది కానీ అప్పుడంతా పంచిపెట్టడం ఎక్కువ అండి. వీళ్ళు ఇచ్చేవారు, అలాగే పక్క వాళ్ళు కూడా ఇచ్చేవారు తీసుకొచ్చి. జామకాయలు, ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్. మాకు పైగా రామాఫలాలు అద్భుతంగా పండేవి, ఏదన్నా సరే బ్రహ్మాండంగా. 3 పంటలండి, మీకు ఐడియా ఉంటుంది. గోదావరి జిల్లాలో బాగా పుష్కలంగా వాటర్, మీకు గుణపం పట్టుకుని పలుగు పారేసుకుని తవ్వేసేవాళ్ళు, మెషిన్లా కడదు గుడ్డ. సో ఖరీఫ్, రబీ, జైద్ అంటారు కదా, 3 మేజర్ పంటలు 2 ఉంటాయి. అవి కాకుండా ఈ వేసవకాలం ముందు వేసే అపరాలు అంటారు, కందులు, మినుములు, పెసలు, వేరుశనగ. ఒకసారి అయితే ఆయన 53-54 బస్తాలు పండించారండి ఎకరానికి వరి. అసలు ఊళ్ళో అది రికార్డ్ అనమాట. అలా జాగ్రత్తగా పొదుపుగా కాపురం చేసుకుంటూ ఉన్నారండి. ఏమండి, కృష్ణమూర్తి గారు, ఆయన కుటుంబం, వాళ్ళకి 2 పిల్లలు, ఒక కొడుకు, కూతురు. సరే, పుట్టిన తర్వాత కొన్నాళ్ళకి వాళ్ళు స్కూల్లో పడేశారు, బాగానే చదువుకున్నారు వాళ్ళు. మరింత పొదుపుగా ఉన్నప్పుడు డబ్బులన్నీ ఏం చేస్తారండి? ఎంతో కొంత ఆదాయం వస్తుంది, పంచిపెట్టినా ఆ మూల నుంచి ఈ మూల నుంచి వస్తుంది, పంట వస్తుంది, దాచుకుంటున్నారు. 1 ఎకరమే ఉన్న వీళ్ళకండి కొంచెం కౌలు గది తీసుకొని చేస్తున్నారు కాబట్టి సొమ్ము జాగ్రత్త పెట్టి రూపాయి పోగేసి ప్రతి సంవత్సరం ఎక్కడ దొరికితే అక్కడ 1 ఎకరం డబ్బులు పోగిన తర్వాత కొనుక్కునేవాళ్ళు. అలాగే ఆ మిగిలిన డబ్బులతో ఆడపిల్లకి ఇంట్లో వాళ్ళకి మళ్ళీ కూతురు ఉంది కాబట్టి ఇంత బంగారం అని చెప్పి ఆవిడకి అన్నపూర్ణ గారికి ఇంత బంగారం అని కొనుక్కుంటూ వచ్చేవాళ్ళండి. పొద్దస్తమాను పొలంలో పడి పని చేయటం, పంట చేతికి వచ్చింది అనగానే అది అమ్మేసి ముందు పంట అమ్ముడైంది అనగానే ఆ మొక్కుబడి పట్టుకుని తిరుపతి వెళ్ళి వెంకన్న బాబుని దర్శనం చేసుకుని వెనక్కి వచ్చేటప్పుడు దారిలో దుర్గమ్మ దర్శనం చేసుకుని వచ్చేవాడు. యూనో, విష్ణుమూర్తి లాంటి భర్త, మహాలక్ష్మి లాంటి ఇల్లాలు అంటారు చూడండి. అసలు ఇంటి నిండా పాడి పంటలు, ఊళ్ళో బోలెడంత గౌరవం, ఇట్లా ఉండేవారండి. ఏమండి, అసలు ఎంత హ్యాపీగా ఉండేవారంటే పిల్లలు పెద్దవాళ్ళు అయ్యేసరికి వాళ్ళ ఇల్లు పెంకుటిల్లే కానివ్వండి, పక్కన చిన్న స్థలం ఉంటే అది కూడా కొనుక్కున్నారు. వాళ్ళకి కలిసి వచ్చేది స్థలం కొనుక్కున్నారనమాట. పెద్ద పెరడు, బోలెడంత చావిడి, భలే ఉండేదండి. ఈ పిల్లలు ఎదిగొచ్చి చేతికి వచ్చేసరికండి ఆయన 1 ఎకరాన్ని కాస్త 8 ఎకరాలు చేశారు. వాళ్ళకి కొంచెం బంగారం కొన్నారు, ఇంటి పక్కన స్థలం కొన్నారు, ఆ ఇల్లు బాగు చేయించుకుని మంచి పెంకుటిల్లే, అందంగా పెంకుటిల్లు చేసుకున్నారు. 1 ఎకరాన్ని కాస్త 8 ఎకరాలు చేశారు కృష్ణమూర్తి గారు. ఏమండి, పెద్ద పెద్ద చదువులేం కాదు, పిల్లలు చదువుకున్నారు. ఓ మాస్టర్ చదువుకున్నారు. అమ్మాయి బాగానే చదివింది, బట్ అబ్బాయి జస్ట్ డిగ్రీ దాకా చదివాడు. ఊళ్ళోనే అమ్మాయికండి, వాళ్ళ అమ్మాయి, కృష్ణమూర్తి గారి అమ్మాయికి ఊళ్ళోనే సంబంధం, అదే ఊళ్ళో సంబంధం, తెలిసిన వాళ్ళ అబ్బాయి, ఎంక్వైరీలు పాడు కూడా అవసరం లేదు. అల్లుడు కూడా చక్కగా ఊళ్ళో, ఆయన కూడా చదువుకున్నాడు, బట్ ఊళ్ళో సెటిల్ అయ్యాడు. ఆయన రైస్ మిల్ ఏదో నడుపుతున్నాడు, ఆయన ఊళ్ళో సెటిల్ అయ్యాడు. ఈయనకి ఇచ్చి పెళ్లి చేశారు. మిగిలింది ఎంత? 5 ఎకరాలు. అయితే వాళ్ళ అబ్బాయి, కృష్ణమూర్తి గారి అబ్బాయి, ఆయన ఒక ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్గా జాయిన్ అయ్యాడు. చిన్నప్పుడు చదువుకున్నాడు, వ్యవసాయం అంటే ఇష్టమే కానీ లెక్చరర్గా జాయిన్ అయ్యాడు. సో ఆయనకు సంబంధాలు చూస్తూ ఉంటే అండి, అబ్బాయి పేరు మీద ఆస్తి ఎంత ఉందో అడుగుతారు కదా టిపికల్గా. వీళ్ళు ఏం చెప్పారంటే, ఏమంటే ఒక 5 ఎకరాల పొలం ఉంది మాకు, ఒక ఇల్లు ఉంది, పక్కనే మంచి స్థలం ఉంది, దాంట్లో ఇప్పుడు చెట్లు అది వేసాం మంచిగాని అని చెప్తూ ఉంటే ఎవరో పెద్ద ఆయన సలహా ఇచ్చాడు. ఏమండి మూర్తి గారు, అట్లా చెప్పకండి, వాళ్ళ రేపట్లో అంత బాగాలేదు పరిస్థితులు, ఓ పని చేయండి, 4 ఎకరాలు అబ్బాయికి ఇస్తామని చెప్పండి. ఆ 1 ఎకరం మీరు ఏ ఎకరంతో అయితే మొదలుపెట్టారో ఆ ఎకరం మీదే, మీ పేరు మీదే ఉండాలి, ఆ ఇల్లు స్థలం కూడా మీ పేరు మీదే ఉండాలి, మీ తదనంతరమే అదేదన్నా కానీ అబ్బాయికి 4 ఎకరాలను మాత్రం చెప్పండి. ఏమండి, ఎవరో మంచి సలహా ఇచ్చారండి. సరే, మొత్తానికి ఒక సంబంధం కుదిరి, పక్క ఊరే, దగ్గర ఒక 4-5 కిలోమీటర్ల డిస్టెన్స్లో వేరే ఊర్లో సంబంధం కుదిరిందండి. అమ్మాయి ఏదో డిగ్రీ చదువుకుంది,
అలా మొత్తానికి వాళ్ళకి పెళ్లి చేసేశారు. అబ్బాయికి పెళ్లి చేశారు. సో, అమ్మాయికి, అబ్బాయికి పెళ్లి చేసేశారు. ఎక్కడో మొదలుపెట్టిన విషయం కదండీ వీళ్ళది. చాలా హ్యాపీగా హమ్మయ్య! అన్నీ అయిపోయినాయని మళ్ళీ సేమ్ తిరుపతెళ్ళొచ్చి పుణ్యక్షేత్రాలు తిరిగి హాయిగా ఇంటికొచ్చారీళ్ళు. కొత్తగా వచ్చిన కోడలండి ఎక్కువ రోజులు కూడా గ్యాప్ తీసుకోలేదు. దగ్గర దగ్గర ఒక 4 వారాలు 4 వీక్స్ తర్వాత అంటే ఎలా ఉండేదంటే అండి, ఆవిడ ఇంటి దగ్గర ఉండేది. వీళ్ళింట్లో భర్త ఈ కృష్ణమూర్తి గారి అబ్బాయి రోజు టౌన్‌కెళ్ళి ఆయన జాబ్ చూసుకొని సాయంత్రం ఇంటికొచ్చేవాడనమాట. అది పరిస్థితి. ఆవిడేం చేసింది ఒకరోజు సడెన్‌గా వాళ్ళ ఇంట్లోంచి పంచాయతీ పెట్టించింది. వీళ్ళెవరికీ పంచాయతీ పెట్టించడం అంటే వాళ్ళ అమ్మాయి తరపు వాళ్ళు ఒక నలుగురో, ఒక ఆరుగురో కలిపి ఏకమై 2 కార్‌లేసుకొని వచ్చారు. ఆవిడేం చెప్తుంది, ఈ పల్లెటూరులో ఉండలేను నేను. నా భర్త ఇక్కడ టౌన్‌లో ఉద్యోగం అంటే అక్కడ కాపురం పెడతారనుకున్నాను నేను. కానీ ఇక్కడికని నేను అనుకోలేదు. నేనిక్కడ కాపురం చేయలేనని చెప్పింది. ఈళ్ళ తరపు వాళ్ళు కూడా ఏం చెప్పారు, పోనీ తప్పే ఉంది. అమ్మాయి అనుకున్న దాంట్లో తప్పే ఉంది. టౌన్‌లో ఉందాం అనుకుంటుంది భర్తతో పాటు. ఎవరిష్టాలు వాళ్ళు. ఇవాళ రేపు కొత్తగా పెళ్ళైనోళ్ళు ప్రైవసీ కావాలని రకరకాలు అనుకుంటున్నారు కదండీ, తప్పేం లేదు. సరే వీళ్ళకి కూడా పెద్ద అభ్యంతరంగా అనిపించలేదు. ఎంతండి అంతా కలిపితే ఒక 6 కిలోమీటర్లు, 7 కిలోమీటర్లు ఉంటుంది టౌన్ అంటే. సరే అని అక్కడ కాపురం పెట్టించారండి. అక్కడ ఒక ఇల్లు తీసి కాపురం పెట్టించారు. అక్కడ కాపురం పెట్టాక 3వ నెల రెంట్ ఇంకా పే చేయలేదు. పెద్ద గొడవలు. సరే తప్పెవరిది, అమ్మాయిదా అబ్బాయిదా అని గొడవల్లోకి వెళ్ళొద్దు మనం. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఏమండి. అయితే ఒకరోజు వీళ్ళకి ఆ విషయం ఏం తెలియదు. వీళ్ళు మామూలుగానే ఉంటున్నారు అనుకుంటున్నారు. వీళ్ళు ఎప్పటి నుంచి ఈ విషయం ఏంటి తెలుసా, పొద్దున్నే పాలు తీస్తారు కదా, పాలు ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళకి. కాయగూరలు వాటితో పాటు ఈ రోజుకి ఆ రోజు ఫ్రెష్ కాయగూరలు వెళ్ళేవి ఇక్కడ నుండి. ఏం లైఫ్ ఎంజాయ్ చేయక ఏందో అనిపించింది నాకు. సరే అండి, ఒకరోజు ఉదయాన్నే అండి వాళ్ళు భార్య భర్తే ఒక పాలేరు ఉండేవారు. ఆయన చేసే పనులన్నీ ఆయన చేసేసేవాడు పెద్ద పెద్దవి. దోళ్ళ చావిడి శుభ్రం చేసుకుని మూర్తి గారు, అన్నపూర్ణ గారు పొద్దున్నే ఇద్దరు కూడా అలా పొద్దున్నే ఆ అరటి చెట్ల పక్కన కుర్చీలు వేసి కూర్చుని కాఫీలు తాగేవారు. బ్రహ్మాండంగా ఉండేది చూడడానికి మాకు అది. సో ఆ రోజండి వాళ్ళ ఇంటి ముందు ఏదో కారు ఆగినట్టు అనిపిస్తే, ఇంత పొద్దున్నే ఎవరు వచ్చారు, అప్పుడప్పుడు ఇంకా వెలుగు వస్తూ ఉంది, ఇంత పొద్దుటే ఎవరు వచ్చారని చెప్తే వాళ్ళ కోడలు తాలూకా పెద్దవాళ్ళు ఒక కారు వేసుకొని వచ్చారు. ఆ కారులోనండి పక్కన వాళ్ళ బంధువులు తెలిసిన వాళ్ళు ఉన్నారు, తెలియని వాళ్ళు ఇద్దరు ఉన్నారు. ఎవరు ఇల్లు అనుకుంటే వాళ్ళు లోపలికి వచ్చి మఫ్టీలో వచ్చారంటండి. మేము పోలీసులు అని చెప్పారు. ఇంత పొద్దున్న ఎందుకు వచ్చారు, పైగా పోలీసులు వాళ్ళకి చెయ్యి కాలు ఆటలేదు అంటారు చూడండి, మా టెన్షన్ ఉంటుంది కదా. వాళ్ళు ఏమనుకున్నారంటే అండి, కొడుకు కోడలు క్షేమమే కదా, వాళ్ళకి ఏమన్నా అయిందా, ఇంత పొద్దున్న ఎందుకు వచ్చారు, పైగా పోలీసులు తీసుకుని అంటే. పోలీసులు ఏం సమాధానం చెప్పకుండా ఫస్ట్ సింపుల్గా కూర్చోబెట్టి, ఏం లేదని కంగారు పట్టుకొని కూర్చోండి, మీ అబ్బాయి కోళ్ళు బాగానే ఉన్నారు, ఇద్దరి మధ్యన గొడవ అయింది, టిపికల్ స్టోరీ. మీ మీద కేసు అయిందండి. మీరు, మీ భార్య, మీ కూతురు, మీ అల్లుడు, మీ నలుగురు స్టేషన్కి రావాలని చెప్పారండి. ఎవరెవరిని, కృష్ణమూర్తి గారు, ఆయన భార్య, అదే ఊళ్ళో ఉంటూ కాపురం చేసుకుంటున్న ఆయన కూతురు, అల్లుడు, మొత్తం వీళ్ళు నలుగురు కూడా స్టేషన్కి రావాలని చెప్పారు. వాళ్ళకి ఏమీ అర్థం కాలేదు. ఎందుకండి కేసు, ఎవరు పెట్టారు, అసలు మా అబ్బాయి కోళ్ళు ఏరి అని అడుగుతూ ఉంటే, అవన్నీ కాదు సార్, ముందు మీరు కారు ఎక్కండి అనేసరికి అప్పుడు గమనించారు వీళ్ళు, వెనకాల వేరే కారు ఉంది. మళ్ళీ సరిపోరు కదా అంతమంది, సో వెనకాల వేరే కారు ఉంది. ఇప్పట్లాగా అప్పుడు అంత కంఫర్ట్ లేదండి, నోటీసులు ఇవ్వడాలు అంత లేదు. ఇది జరిగినప్పుడు చాలా దారుణంగా ఉండేది. ఆడపిల్ల 498 కేసు పెడితే తీసుకెళ్ళి అరెస్ట్ చేయడమే, వేరే అసలు సెకండ్ థాటే లేదు. ఇక వాళ్ళు ఏమడిగారంటే పోలీసులు, ఏమండి మీరు స్టేషన్కి వస్తారా రారా అని అడగట్లా, మీరు ఎక్కడ కారు, మీ అమ్మాయి ఇల్లు ఎక్కడ చూపించండి, మీ అమ్మాయి అల్లుడు ఉంటున్న వాళ్ళ ఇల్లు ఎక్కడ చూపించండి, వాళ్ళని ఎక్కించుకుందామంటే ఈయన ఏమన్నాడంటే కంగారు పడిపోయి కృష్ణమూర్తి గారు, ఏమండి మేము అంత తప్పు ఏం చేసామండి, అసలు ఆడపిల్ల కదా, వాళ్ళ ఇంటికి ఎందుకండి, నేను వస్తాను, నన్ను తీసుకెళ్ళిపోండి, మా ఆవిడ రాదు, నేను వస్తాను సార్, నన్ను తీసుకెళ్ళిపోండి మీతో పాటు అని చెప్తుంటే అతను లేదు 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 అని చెప్పి ఒక లేడీ పోలీస్ వచ్చింది, మీరు కూడా ఎక్కండి అని ఇద్దరిని కారు ఎక్కించారండి. కారు ఎక్కిస్తుంటే ఆయన బతిమాలాడు, వద్దండి మా అమ్మాయి ఇంటికి వద్దండి, మేము వస్తాం, మా ఇద్దరిని తీసుకెళ్ళండి స్టేషన్కి, మా అమ్మాయి ఇంటికి వద్దండి, వాళ్ళు పరుగుపోతుంది కదండి, పల్లెటూరులో మరీ ఘోరంగా ఉంటారు కదండి అని చెప్తే, సరే వద్దులే అమ్మాయి ఇంటికి వద్దులే, మీ ఇద్దరు రండి అని చెప్పి వాళ్ళని మొత్తానికి ఆయన భార్యని కారు ఎక్కించి తీసుకెళ్ళిపోయారండి. పక్కింట్లో వాళ్ళు అప్పుడే దూరం దూరంగా ఉంటాయి కదండి, ఇప్పుడు ఒకదానికొకటి ఆనుకుని ఏం లేవు కదా, వీళ్ళు ఇంటిళ్ళు పొద్దున్నే కారు వచ్చింది, ఎవరింటికి వచ్చిందని చెప్పి అలా బయటకు వచ్చేసరికి వాళ్ళు కారులో వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఏమనుకున్నారంటే, అయ్య బాబోయ్ ఏదైనా జరిగిందేమో, ఏదైనా జరగకూడదు ఏమైనా జరిగింది, కానీ జరిగితే మాట చెప్పేవారు కదా, ఏమీ చెప్పకుండా ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళు అనుకున్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారు, కృష్ణమూర్తి గారు ఒక్కళ్ళు వెళ్ళారు అనుకుంటున్నారు, ఆయన భార్య కూడా వెళ్ళిందని తెలియదు అనమాట వీళ్ళకి. ఓకేనా, వాళ్ళు ఒకవేళ ఏదో అడగడానికి ప్రయత్నిస్తున్నా కానీ వీళ్ళిద్దరూ ఉంచిన తల ఎత్తల, ఈయన కృష్ణమూర్తి గారు తల ఉంచుకుని కూర్చున్నాడు లోపల అని చెప్పేసరికి ఎవరో పాలేరు పరిగెట్టుకు వచ్చి చెప్పాడట, ఏమంటే పోలీసులు అంటున్నాళ్ళు,
పోలీసులు వచ్చి పట్టుకెళ్ళిపోయారు మా అమ్మగారిని అయ్యగారిని అని చెప్తే కంగారు పడి బాబాయ్ అని చెప్పి పక్కింటి వాళ్ళు వాళ్ళ అబ్బాయికి సైకిల్ ఇచ్చి పంపించారు. ఊళ్ళో పంపిస్తే ఆయన ఏమో ప్రెసిడెంట్ గారిని ఊళ్ళో కొంచెం పెద్దలందరూ పోగాయి, ఇదేంటిది, ఇదేం పద్ధతి, ఊళ్ళోకి వస్తే వాళ్ళు ఏమైనా క్రిమినల్సా, మన ఊర్లోకి వస్తే ఊరి ప్రెసిడెంట్కి కూడా మాట చెప్పరా ఇంట్లో ఊర్లో పెద్ద మనిషిని పట్టుకెళ్ళినప్పుడు అని చెప్పి మొత్తం ఊరంతా పోగాయండి. ప్రెసిడెంట్ గారు అలాగే మూర్తి గారు వియంకులు ఉన్నారు కదా, కూతురి అత్త మామ వాళ్ళు, అలాగే ఆయన అల్లుడు, నలుగురు శ్రేయోభిలాషులు, వీళ్ళందరూ కలిపి పోలీస్ స్టేషన్కి బయలుదేరి వెళ్ళారండి. అలా మొదలైందండి కేసు. అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు అక్కడికి వెళ్ళేసరికి పరిస్థితి ఏంటంటే, ఈ కృష్ణమూర్తి గారు ఆయన భార్య వెళ్ళేసరికి ఆల్రెడీ కొడుకు అక్కడ ఉన్నాడు. కొడుకు అక్కడ ఉండేసరికి వెనకాల వీళ్ళందరూ వెళ్ళేసరికి కూర్చోబెట్టి పంచాయతీ పెట్టారండి. ఓకే. సో అయితే అండి ఆ అమ్మాయికి ఏం చెప్పింది, ఏం లేదు, పంచాయతీ పెట్టి అక్కడ ఫస్ట్ పంచాయతీ పెట్టే ముందు పోలీసు వాళ్ళు వీళ్ళ మీద రాసిన కండిషన్స్ అన్నీ, కండిషన్స్ అంటే కంప్లైంట్ కాపీ అంతా చదివినిపించారట. తెలిసిందే కదా, టిపికల్ కంప్లైంట్, ఉన్నవి లేనివి అన్నీ చెప్పారు దాంట్లో. ఇప్పుడు ఏంటి అంటే కండిషన్స్ ఏం రాశారంటే అండి, అమ్మాయికి అంటే ఆ కండిషన్స్కి లోబడి కాపురం చేయాలి. ఉదాహరణకి అబ్బాయిని హైదరాబాద్ వెళ్ళి ఏదైనా జాబ్ చూసుకోవాలని చెప్పి, అక్కడ అలాగే వాళ్ళకు ఉండడానికి ఒక ఇల్లు కొనుక్కోవాలని చెప్పి, దానికి అబ్బాయి పేరు మీద ఉన్న పొలంలో ఎంతో కొంత అమ్మేసి ఇస్తే ఇల్లు కొనుక్కుంటాం. ఇవి కండిషన్స్ అండి. పైగా భర్త పైనే కాదు, అత్తమామ, ఆడపడుచు మీద అయితే పగబట్టేసింది అమ్మాయి. ఎందుకో తెలియదు, కారణం తెలియదు, ఈవిడేదో సూక్తులు చెప్పినట్టుంది మరి మొత్తానికి. అంతమందిలో కూడా పట్టుకుని ఏమందంటే అమ్మాయి అండి, నేను చదువుకున్నది మీకు ఊడిగం చేయడానికి కాదు, నీ కూతురు పల్లెటూరు ముద్దు, నాకు నీతులు చెప్తుంది. ఈయనేమంటాడు, కృష్ణమూర్తి గారు ఏమంటాడు, ఆయన తిడతా ఉంటే ఏమంటే తలంచుకుని కూర్చున్నాడు. అంటే ఆడపడుచుని తిడుతుంది అనమాట ఈ అమ్మాయి, కంప్లైంట్ ఇచ్చిన అమ్మాయి. ఈ ఎవరు రియాక్ట్ అవ్వలేదు, కానీ ఎవరు రియాక్ట్ అయ్యారంటే అండి, ఆడపడుచు మామగారు ఉన్నాడు కదా, ఇప్పుడు కృష్ణమూర్తి గారు వియ్యంకుడు, అల్లుడు తండ్రి, ఆయన అక్కడే కూర్చున్నాడు. ఆయన ఏమన్నాడు తెలుసా అండి, ఏమా నా కోడలు పల్లెటూరు ముద్ద, నువ్వు ఎక్కడ చదవమ్మా ఇంజనీరింగ్, మా అమ్మాయి కాకినాడ జేఎన్టీలో చదువుకుంది, మా ఊరు బోర్డు స్కూల్లో చదువుకుని ఎంసెట్లో అంత మంచి ర్యాంక్ వచ్చిందని మా ఊర్లో ఆ పిల్లకి సన్మానం చేశారు. ర్యాంక్ వచ్చినప్పుడు, ఎంసెట్లో ర్యాంక్ వచ్చినప్పుడు, అంత చదువుకుని కూడా బావంటే ఇష్టం అని చెప్పి పెళ్లి చేసుకుని హాయిగా నీడపట్టిన పల్లెటూరులో ఉంటుంది. నువ్వేమన్నా అనుకోమ్మా, మీ ఆయన్ని అనుకో, తిట్టుకో, మీ అత్తమామని తిట్టుకో, నువ్వేమన్నా మా కోడల జోలికి వచ్చావనుకో, మా కుటుంబాన్ని కానీ మా కోడలు కానీ ఇందులోకి లాగేవనుకో, నీ భర్త అంత మంచోళ్ళం కాదు, మేము రోడ్డు మీదకి లాగేస్తాం మిమ్మల్ని, మీ కుటుంబాన్ని కూడా అని గట్టిగా చెప్పారు. అని కొంచెం గట్టిగా మాట్లాడతారులేండి వాళ్ళు. ఆయన అలా చెప్పేసరికి కొంచెం కంట్రోల్ అయ్యారండి. అక్కడ జరిగిన మొత్తం గొడవలో ఎలా అయినా సరే గొడవ ఆగిపోతే బాగుండు అని అనుకున్న వాళ్ళు ఎవరంటే అండి, పోలీస్ స్టేషన్ దాకా మ్యాటర్ అనవసరంగా తీసుకొచ్చామని బాధపడిన వాళ్ళు ఇద్దరు ముఖ్యులండి. ఒకరు ఈ కృష్ణమూర్తి గారు అబ్బాయి ఉన్నాడు కదా, ఈ ఎవరైతే మెయిన్ అక్యూజ్డ్ ఉన్నాడో ఆయన, ఇంకొకరు అతని మాంగారు, అంటే ఆ పిల్ల ఎవరైతే కంప్లైంట్ ఇచ్చిందో ఆవిడ తండ్రి. అతను పాపం నోరు లేదండి, ఇంట్లో భార్య పెత్తనం అంట, తప్పులేదు, సమర్థులైన వాళ్ళు పెత్తనం చేయడం తప్పలేదు, కానీ అసమర్థుల చేతిలో పెత్తనం ఉండకూడదు. ఆయన మాట ఎవరు పట్టించుకోవట్లేదు. ఆయన పక్కన బావగారు అంటే ఈయన కూడా తిరుగుతున్నాడు, ఏదో పిల్ల తెలియక ఇంత పని చేసిందండి అనుకుంటూ వీళ్ళ చుట్టూ తిరుగుతున్నాడు అండి ఆయన. కానీ వాళ్ళ సైడ్ ఎవరన్నా ఈయన మాట ఏం పట్టించుకోవట్లేదు. ఓకేనా. సో విలువ లేదు, ఆయన మాటకి విలువ లేదండి. సాధారణంగా అండి యువకులు అంటే కొంచెం కోపం, సాహసంలో లక్షణాలు చాలా ఎక్కువగా ఉంటాయి, చాలా అగ్రెసివ్గా ఉంటారు. యంగ్గా ఉన్నప్పుడు, టీన్స్గా ఉన్నప్పుడు మొదలవుతుంది, అది 30 ఏళ్ళు 35 ఏళ్ళు వచ్చే వరకు జరుగుతుంది, అది చాలా ఫాస్ట్ ఉంటారు. ఇక పల్లెటూరులో పెరిగిన వాళ్ళకి మొండితనం కూడా ఉంటుందని కొంచెం. ఆమె చెప్పిన దానికి నేను ఒప్పుకోకపోతే ఏంటి అని అడిగాడు కుర్రాడు. ఇప్పుడు ఆమె పిచ్చి కండిషన్స్ పడుతుంది, నేను ఒప్పుకోకపోతే ఏంటని చెప్తే ఫైల్ చేస్తాం, కేసు ఫైల్ చేస్తాం, ఇన్వెస్టిగేషన్ చేస్తాం, అవసరం అయితే అరెస్ట్ చేస్తాం మిమ్మల్ని అందరినీ అని చెప్పారు. సో ఇంకొకటి కూడా చెప్పారు, అయితే ఒకవేళ కలిసి ఉండే ఉద్దేశం లేకపోతే అబ్బాయికి ఇస్తామన్న పొలంలో అండి 3 ఎకరాలు అమ్మాయి పేరు రాసి ఇచ్చేయాలట. ఈ కేసులన్నీ తీసేస్తాం, విడాకులు కూడా ఇచ్చేస్తాం. ఇది ఆల్టర్నేటివ్, వాళ్ళు ఇచ్చిన ఆల్టర్నేటివ్ ఆప్షన్. మధ్యవర్తులు ఏం చెప్పారంటే, లేదు బాబు, 2 కుటుంబాలు కూడా పరుగు మర్యాదలతో బతుకుతున్నారు, ఏమండి ఎందుకు ఇంతవరకు అనవసరంగా కాపురాల్లో గొడవలు, పోలీస్ స్టేషన్లు, గోలంతే ఎందుకు, సరే దూరంగా వెళ్ళాలనుకోవడం, బతకాలనుకోవడం సహజం కదా. హైదరాబాద్ ఎంత దూరం అయ్యా, ఇవాళ రేపు అందరం ఇంట్లో సగం మంది ఒళ్ళు కుర్రోళ్ళు పిల్లలు అక్కడే ఉంటున్నారు, పోయిందేముంది, ఉద్యోగం చేసుకుంటాడు అక్కడ అని చెప్పి హైదరాబాద్ వెళ్ళి అక్కడ ఏదైనా ఉద్యోగం చేసుకోండి, ముందు అక్కడికి వెళ్ళి అసలు సెటిల్ అవ్వండి, మీరు అద్దెంట్లో ఉండండి, అక్కడ ఇల్లు కొనుక్కోవడం సంగతి, అబ్బాయి పొలం అమ్మడం సంగతి తర్వాత అని చెప్తే వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు లేదు, ఫస్ట్ ఏమో ఒప్పుకోలేదండి, అసలు ఒప్పుకోలేదు.
మేము అంటే ఎప్పుడో స్టార్ట్ అయిన పంచాయతీ గంటలు జరిగి మేము ఒప్పుకోని దానికి హైదరాబాద్ వెళ్ళాల్సిందే, అబ్బాయి పొలం అమ్మి ఇల్లు కొనాల్సిందే అని పట్టేస్తే పెద్దలు ఏం చెప్పారంటే, బాబు మీరు ఎంత మొండి పట్టుదల అయితే కష్టం బాబు, ఏదో ఒక దానికి తగ్గాలి కదా, హైదరాబాద్ పంపిస్తామని చెప్తున్నాం కదా, మీరు అక్కడ సెటిల్ అవుతురిగానని చెప్తున్నాం కదా అని చెప్పి, ఇలా తీరే వ్యవహారం కాదులే, మళ్ళీ 2 రోజుల తర్వాత కలుద్దామని చెప్పండి. ఆ రోజుకి సర్దుకున్నారు. అప్పటికే రాత్రి అయిపోయింది. ఆ రోజుకి ఎవరి దారిన వాళ్ళు సర్దుకున్నారు. పోలీసు వాళ్ళు ఏం చేస్తారు మరి, ఊళ్ళో వాళ్ళు పెద్దలు, ఈయన ఊళ్ళో బోళ్ళంత మంది పలుకుబడి ఉన్నవాళ్ళు, ఆ ఊరు ప్రెసిడెంట్ గారు అదని వాళ్ళు చెప్పినప్పుడు, సర్లే బాబు వెళ్ళిపోండి, 2 రోజుల తర్వాత మళ్ళీ కలిసి ఇంటి దగ్గర కలిసి మాట్లాడుకోండి, పోలీస్ స్టేషన్కి ఎందుకు బాబు అని చెప్పి చెప్పారు పోలీసులు. అది జరిగిన మర్నాడండి సాయంత్రం ఆ టైంకి ఊళ్ళో ఏదో హడావుడి. ఏం జరిగిందని చూస్తే కృష్ణమూర్తి గారు పొలంలో కళ్ళు తిరిగి పడిపోయారు అని చెప్పారు. హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారు. చిన్నప్పుడే తల్లిదండ్రులు కోల్పోయి, మనం ఈయన గురించే చెప్పుకుంటున్నాం, మనం మొత్తం చెప్పుకుంటుంది కృష్ణమూర్తి గారు కదే. మేనమామ దగ్గర పెరిగి రూపాయి పోగేసుకుని ఇల్లు, భార్య, పిల్లలు, సమాజంలో గౌరవం సంపాదించుకున్న ఆ పెద్ద ఆయన జీవితంలోనండి మీరు ఆశ్చర్యపోతారు, గట్టు పంచాయతీ కూడా జరగలేదండి. ఊళ్ళో అన్ని సంవత్సరాలు దశాబ్దాల కొద్దీ వ్యవసాయం చేస్తూ, అప్పుడు మొన్న మధ్యన కొలతలు కొలవాలని చెప్పారు, అంటే ఇప్పుడు కాదులేండి, చాలా సంవత్సరాల క్రితం ఊళ్ళో ఏదో పంచాయతీ వాళ్ళు మళ్ళీ కొలతలు వేస్తారంట పొలాలని చెప్తే అక్రమంగా రాళ్ళు పాతారు. ఆ పక్క సరిహద్దు పొలం వాళ్ళు వీళ్ళ మధ్య ఈయన పొలంలో రాళ్ళు కొంచెం ముందుకు జరిపేశారు. చాలామంది చేస్తారు పని. ఊళ్ళో పెద్దల మధ్య పంచాయతీ చేయమంటే అంటే, ఒరే బాబు 20 గజాల స్థలం పోయిందని పోతే పనిరా, పొద్దున్న లేస్తే మేము మొహం చూసుకోవాలి, బావ అనుకోవాలి, ఎందుకు గొడవలని చెప్పి వదిలేశాడండి. అజాత శత్రువు, అంటే శత్రువు లేని వ్యక్తి అయినా పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి ఓ పక్కన వాడు వీడు అంటున్నారు. అతని మీద, అతని కుటుంబం మీద, భార్య, కొడుకు, కూతురు, ఏ సంబంధం లేని కూతురుని కూడా లాక్కొచ్చారు దాంట్లోకి. బాధపడతారు కదండి ఎవరైనా కానీ. మెల్లిగా ఆయన్ని హాస్పిటల్లో రాత్రి 8-8:30కి ఎప్పటికో తీసుకెళ్లారట. జాయిన్ చేసిన తర్వాత ఆ మర్నాడు తెల్లవారుజాముకి ఊళ్ళో తెలిసిన విషయం ఏంటంటే అండి, ఆయన ఆవేశంలో పురుగుల మందు ఏదో తాగాడు పొలంలో. మరుసటి రోజు పొద్దుకి చనిపోయాడు. బాడీని తీసుకొచ్చారు ఊరికి. కొంతమంది ఏదో కారణంతో పుడతారండి, బహుశా ఏదో ఒక రుణం ఉంటుంది వాళ్ళ పిల్లలకి. వాళ్ళ పిల్లల్ని చక్కగా పెంచుకున్నారు, మంచి బుద్ధులు నేర్పించారు, చేతికి ఆస్తులు ఇచ్చారు, అంటే పూర్వజన్మ కర్మ ఫలితం అనుకోవాలి, ఇంకంతే. వెళ్ళిపోయాడు ఆయన చాలా సింపుల్గా. అయితే ఆయన చేసిన ఒకే ఒక మంచి పని ఏంటంటే అండి, ఊరి మున్సబు గారి అబ్బాయి, వీళ్ళిద్దరూ స్నేహితులు, కృష్ణమూర్తి గారు వీళ్ళిద్దరూ స్నేహితులు అనమాట. ఆయన ఏం చెప్పాడంటే, ఒరే బాబు ఏ రోజు ఎలా ఉంటుందో తెలియదు, వీళ్ళనామా రాసాయి, నీకంటే ఏదో ఆస్తి ఉంది కదా, వీళ్ళనామా రాసాయి అని చెప్తే ఆయన ఏం రాశాడంటే, అది కూడా ఆయన సలహాయే, పిల్లలు ఓకే, మన పిల్లలు ఎంతైనా కానీ జాగ్రత్తగా ఉండాలరా మనం అని చెప్పి, ఇదంతా నీ స్వార్జితమే కదా, ఇల్లు, స్థలము, పొలము, ట్రాక్టరు ఏది ఉంటే అది మొత్తం నా భార్యకే చెందుతాయి, ఆమె తదనంతరం ఆవిడ ఇష్టం, ఆమె ఎవరికన్నా ఇచ్చుకోవచ్చు అని చెప్పి రాశారు. చాలా క్లియర్గా వీలునామా రాశారు. ఏమండి, దానివల్ల అండి వాళ్ళ జీవితాల్లో చాలా మార్పులు వచ్చేసినాయండి. ఆ సంఘటన తర్వాత కృష్ణమూర్తి గారు చనిపోయిన తర్వాత అండి వాళ్ళ అబ్బాయి కొన్నాళ్ళు చాలా రోజులు వాళ్ళు కోలుకోలేకపోయారు. దాదాపు ఒక 6 నెలల పాటు అలాగే ఉండిపోయారు. సో ఆయన ఉద్యోగం వదిలేశాడు. ఈ లోపు వాళ్ళ నాన్నగారు మధ్యలో వదిలేసిన వ్యవసాయం చూసుకుంటున్నాడండి. ఉద్యోగం లేదు, ఆయన పేరు మీద పైసా ఆస్తి కూడా లేదు. కుర్రాడు కృష్ణమూర్తి గారు అబ్బాయి, ఆయనకు ఉద్యోగం చేయట్లేదు, తండ్రి వ్యవసాయం చూసుకుంటున్నాడు, కానీ ఆయన పేరు మీద భూమండలం మీద పైసా ఆస్తి లేదు. పైగా కాపురం చేసింది అంతా కలిపితే ఒక 4 నెలల 5 నెలల్లో, పిల్లలు కూడా లేరు. కాబట్టి మెయింటెనెన్స్ కేసులోనండి, ఏం చేస్తున్నావు బాబు నువ్వు అని అడిగితే, నేను కూలి పనులకు వెళ్తున్నా అని చెప్పాడు. కూలి పని మీద బ్రతుకుతున్నానండి. ఎవరి దగ్గర, మరి వాళ్ళ అమ్మ దగ్గర తీసుకున్న కూలి పనే కదా. సో ఈలోపు అమ్మాయి తరఫు వాళ్ళు యూనో ఆయన తల్లి పేరు మీద ఉన్న పొలం వివరాలు, స్థలం వివరాలు, సర్వే నెంబర్ల కోసం విపరీతంగా ట్రై చేశారు, కానీ సహాయ నిరాకరణ ఎదురైంది వాళ్ళకి. ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ, లోకల్ మా ఊర్లో కానీ, వాళ్ళ ఊర్లో కానీ ఎవరో గవర్నమెంట్ తరపున పనిచేసే వాళ్ళు ఎవరో సహాయం చేయడానికి ఇష్టపడలేదు. ఊర్లో మొత్తం అందరి విషయాలు తెలుసండి. ఇంత జరిగిన తర్వాత ఈయన మీద ఉన్న గౌరవంతోనో లేకపోతే వీళ్ళ మీద ఉన్న సానుభూతితోనో వాళ్ళకి పాపభీతి ఉంటుంది కదా ఎంతో కొంత, వాళ్ళకి ఏ సహాయం చేయడానికి ఎవరు ముందుకు రాలేదు, వాళ్ళకి డీటెయిల్స్ దొరకలేదు. కాబట్టి చివరికంటే నెల 3,000 రూపాయలు మెయింటెనెన్స్ ఇవ్వాలని ఆర్డర్ ఇచ్చారు. ఆయన ఏం చేశాడు, సింపుల్గా దాని మీద అప్పీల్ కది వెళ్లకుండా ఇస్తానండి నెల 3,000 అని చెప్పి అలా 3,000 ఇచ్చుకుంటూ వచ్చాడు. 4 ఏళ్ళు తిరిగేసరికి విడాకులు వచ్చినాయండి. ఆ అబ్బాయికి వేరే సంబంధం చూసి పెళ్లి చేశారు. ఈ కృష్ణమూర్తి గారి అబ్బాయికి 4.5 ఏళ్ళ తర్వాత. ఆ అమ్మాయికి మొదటి వివాహమే, కానీ ఈయనకి మరి రెండో వివాహం కదా. కాకపోతే వీళ్ళ నాన్నగారి మీద ఉన్న గౌరవం వలన, ఆ కుటుంబానికి ఉన్న పేరు వలన ఇచ్చి పెళ్లి చేశారు. ఆ తర్వాత అండి ఆ కుర్రాడు చూడండి,
తండ్రి వదిలేసిన వృత్తిని శ్రద్ధగా చేసుకుంటూ, వాళ్ళకి 5 ఎకరాలు ఉంది కదా ఇప్పుడు, ఆయనకి 5 ఎకరాలు ఉంది కదా, అది కాక ఇంకొక 25 ఎకరాలు కౌలుకు తీసుకుని మొదలెట్టాడు వ్యవసాయం చేయడు. ఆ ఏరియాలో మొదటి వరి కోత యంత్రాలు తీసుకొచ్చింది కానీ, లేకపోతే డ్రోన్స్ అయితే విపరీతంగా వాడేస్తున్నారు. ఆయన పట్టుకొచ్చారు ఫస్ట్ అక్కడికి. సో వ్యవసాయానికి చూడండి, మధ్యలో లోన్ మీద గేదెల ఫామ్ పెట్టారు. ఆ గొడవ తర్వాత అబ్బాయికి రెండోసారి పెళ్లి చేశారు కదండి. పెళ్లి చేసుకున్న అమ్మాయి కూడా చదువుకుంది. కానీ పల్లెటూరులో ఉండడానికి ముందే చెప్పి, చాలా బాబు నేను వ్యవసాయమే చేస్తానని చెప్పి పెళ్లి చేసుకుంటే, ఆ ఇంటికి వచ్చిన కోడలు ఈ రోజు నాడు, ఇవాళ నాడు, బై ద టైమ్ లైక్ వీఆర్ టాకింగ్ ఇన్ జూన్ 2025, 42 ఎకరాలకు యజమానురాలు ఆవిడ. ఊళ్ళో బోలెడంత గౌరవం అండి. 12 ఏళ్ళ దాదాపు 12 ఏళ్ళు 13 ఏళ్ళు అయింది ఇదంతా జరిగి. ఈ 12 ఏళ్ల కాలంలో అండి వాళ్ళ నాన్నగారు అప్పుడు దాకా సంపాదించిన ఆస్తిని, గౌరవాన్ని కూడా రెట్టింపు చేశాడు ఆయన. 2 పిల్లలు వాళ్ళకి. ఇప్పుడు ముందు కొడుకు పుడితే సింపుల్గా కృష్ణ అని పెట్టారు. ఎక్కువ ముందు లేదు వెనక లేదు, కృష్ణ అని పెట్టారు పేరు. కృష్ణ గారు ఏరి ఎక్కడున్న కృష్ణ గారు అని పిలుస్తారు. భలే అనిపిస్తుంది వినడానికి. ఇప్పుడండి ఈ కథ మొత్తంలో విచిత్రంగా అనిపించిన క్యారెక్టర్ నాకు ఆ మొదటి భార్య, ఈయన కృష్ణమూర్తి గారి మొదటి కోళ్ళు ఉంది కదా, అదే ఆ కొడుకు మొదటి భార్య ఉంది కదా, ఆవిడ తండ్రి మాట ఇంట్లో ఎవరో వినరని చెప్పాను కదా, ఆయన చూడండి కృష్ణమూర్తి గారు చనిపోయినప్పుడు కానీ, తర్వాత వాళ్ళ అబ్బాయికి రెండో పెళ్లి జరిగినప్పుడు కానీ, మొదటిసారి డ్రోన్స్ తెచ్చినప్పుడు కానీ, పాల కేంద్రం స్టార్ట్ చేసినప్పుడు కానీ, ఈ గేదెల ఫామ్ స్టార్ట్ చేసినప్పుడు కానీ, అసలు ఆయన ఏమాత్రం మాండండి, ఖచ్చితంగా వచ్చేస్తాడు. ఫస్ట్లో వీళ్ళు పిలిచేవారు కదా, తర్వాత వీళ్ళు ఫోన్ చేసి మరి మాయ గారు మీరు రావాలండి అని చెప్పి ఆయన పిలిపిస్తారు. ఆయన వస్తారు, దగ్గరుండి చాలా ఉత్సాహంగా ఏదో ఒక పని ఎత్తున వేసుకుని ఆ బాధ్యత పూర్తయ్యేదాకా పని చేసి ఆ కార్యక్రమం అయ్యేదాకా ఉండి వెళ్తాడు. అంత ఇష్టం వీళ్ళ ఫ్యామిలీ అంటే ఆయనకి. వాళ్ళ అమ్మాయి గురించి చాలా విషయాలు చెప్తాడండి, బట్ వీళ్ళు వినరు. అంటే మనం కూడా మాట్లాడుకోవద్దండి, బట్ చాలా దారుణంగా జరిగిన తర్వాత మనకు అనవసరం ఆ విషయం. నీతి ఏంటండి, రైట్? ఇక్కడ నేను చెప్పింది ఒక అమ్మాయి కథ కాదు, 3 ఉన్నారు ఇక్కడ. కృష్ణమూర్తి గారి మొదటి కోడలు, ఆయన కూతురు రెండో కోడలు, రైట్? మీరు గమనించండి, అందరిలోని ఏదో ఒక లోపం ఉంటుంది, కానీ దాన్ని ఎలా అధిగమించాలి? అధిగమించే క్రమంలో కొన్ని త్యాగాలు చేయాలి, సర్దుబాట్లు అవసరం అండి. కృష్ణమూర్తి గారి కూతురు ఉంది, ఊళ్ళోనే భావన పెళ్లి చేసుకుని ఉంది కాబట్టి గొప్ప, ఈ అమ్మాయి హైదరాబాద్ వెళ్దాం అక్కడ సెటిల్ అవుదాం ఉంది కాబట్టి తప్ప అని నేను అలా చెప్పట్లేదండి. చేసిన విధానం తప్పు, దాన్ని ఎగ్జిక్యూట్ చేసిన విధానం తప్పు. మీ జీవితాన్ని మీరు డిఫైన్ చేయాలంటే ఎలా డిఫైన్ చేస్తారండి? సింపుల్ అండి, మనం తీసుకునే నిర్ణయాలే మన జీవితం. ఇడ్లీ తింటావా, పూరి తింటావా, నీ నెక్స్ట్ 3 గంటలు నీ బాడీ ఎలా ఉండాలనేది డిసైడ్ చేస్తుంది, రైట్? పలానా వాళ్ళు పిలిచారు వెళ్ళాలా వద్దా, పలానా వాళ్ళకి ఫోన్ చేద్దాం మాట్లాడదామా వద్దా, ఇవాళ సినిమాకి వెళ్దామా, 3 గంటల టైం వేస్ట్ ఏదో పని చేసుకుందామా. నువ్వు తీసుకునే ప్రతి చిన్న నిర్ణయాలే నీ జీవితం, ఓకేనా? కాబట్టి సిటీలో సెటిల్ అవ్వాలంటే ప్రేమగా డీల్ చేసి ఉంటే 3 నెలలు 4 నెలలు టైం పట్టేదండి. అంత కుర్రాడు, అంత సామర్థ్యం ఉన్నవాడు, ఒక చెడు అలవాటు లేనివాడు, మంచి బుద్ధులు ఉన్నవాడు, మంచి కుటుంబం నుంచి వచ్చినవాడు జాగ్రత్తగా మలుచుకుంటే బ్రహ్మాండంగా ఉండేది వాళ్ళ కుటుంబం. దట్స్ ఓకే, ఎవరి కర్మకి ఎవరి బాధ్యులు. ఏమండి, ఇంకొక విషయం, సెటిల్మెంట్లో కూర్చున్నప్పుడు ఎవరన్నా డబ్బులు అడిగేటప్పుడు ఆలోచించండి. ఏమండి, ఎకరం పొలం అడుగుతున్నాం అంటే అది ఎంత కష్టపడితే వచ్చింది అవతల వాళ్ళకి, మీకు అర్హత ఉందా? 4 ఏళ్ళు కాపురం చేసి సెటిల్మెంట్లో కూర్చుని ఇన్నాళ్ళ తర్వాత నేను నీకు పెళ్ళై నీ ఇంటికి వచ్చి నీకు సేవ చేసి నీకు పిల్లనో కానీ 4 ఏళ్ళ తర్వాత బయటికి గింటే నన్ను అవతల పొమ్మంటే నేను ఎక్కడికి వెళ్ళి బతకాలి? నాకు సెటిల్మెంట్ చేయని చెప్పి అడగడంలో తప్పలేదండి. మీకు ఎంత అయితే రావాలో ఆస్తుల భాగం అడగడంలో కూడా ఈ తప్పు లేదు. కానీ 4 రోజులు కాపురం చేసి ₹1 కోటి అడగకూడదు, రోజుకి 25 లక్షల. మీరేమన్నా అప్సరసలా ఏంది? అడిగిన వాళ్ళని అంటున్నాను, మళ్ళీ అందరినీ అంటున్నాను, నన్ను తిట్టుకోవద్దు, ఓకేనా? సో కాబట్టి ఒక్కొక్క రూపాయి ₹10,000 పట్టుకెళ్ళిపోద్దండి. ఏ రూపంలో పట్టుకెళ్తే తెలియదు. అక్రమ సంపాదన ఒక్కొక్క రూపాయి మీ దగ్గర నుంచి తిరిగి ₹10,000 కోరుకుంటుంది. దట్స్ నేచర్, ప్రకృతి అలాగే చేస్తుంది, ఓకేనా? కాబట్టి ఎనీవేస్ ఇదంతా అండి 1-10 సార్లు ఆలోచించుకోండి. కొంచెం లెంగ్త్ ఎక్కువైంది, నాకు తెలుసు ఆ విషయం. కాబట్టి మీరు అనుకున్నది ధర్మబద్ధమైనది అయితే గనక రాచ మార్గంలో పట్టుపట్టి సాధించుకోండి. ఒక ఇంటికి కోడలుగా వెళ్ళి ఆ ఇంటిని నిలబెట్టి 10 ఏళ్ళు 20 ఏళ్ళు కాపురం చేసినప్పుడు వచ్చే గౌరవం అంతరిక్షానికి వెళ్ళారన్నా కూడా రాదు అది, రైట్? మీకు తెలిసే విషయం. అలాగే సేమ్ అప్లికబుల్ టు మగాళ్ళకి కూడా. కాపురం ఎంత చక్కగా చేసుకుంటాడు, చిన్న గొడవలు జరిగినా ఆడపిల్లని, ఆ భార్యని పిల్లల్ని ఎంత బాగా చూసుకుంటాడు. ఎంతమంది అండి బయట గొడవలు అవుతూ ఉంటాయి, కానీ మళ్ళీ అవసరం వచ్చేసరికి మళ్ళీ ఆ బరువులు మోస్తూనే ఉంటారు మగాళ్ళు. ఎంత జాగ్రత్తగా బతుకుతారండి. వాళ్ళకి వచ్చిన గౌరవం 40 ఏళ్ళు 50 ఏళ్ళు జుట్టు నెరిచిపోయిన తర్వాత కూతుళ్ళు కొడుకులు మనవాళ్ళతో ఉన్న వాళ్ళకి వచ్చిన గౌరవం అంతరిక్షానికి వెళ్ళొచ్చానన్నా కూడా రాదు.
ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇంకో వాయిదాలో ఇంత లెంగ్తీగా చెప్పినందుకు మన్నించాలి. బట్ ఇంకో వాయిదాలో ఇంకో మంచి విషయంతో కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.